పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము సాధుశీలి, విశ్వాసమూర్తి, వినమ్ర హృదయుడు, నమ్మిన బంటు, ఉత్తముడు మరియు నీతిమంతుడు అయిన పునీత యోసేపు గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. పునీత యోసేపు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా రాయబడలేదు. అదే విధముగా పునీత యోసేపు గారు తాను మాట్లాడిన దానికంటే తాను జీవించినటువంటి జీవితమే ఎంతో గొప్పది మరియు ఎంతో ఆదర్శవంతమైనటువంటిది. అటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము నుండి 3 ప్రధాన ఆత్మీయ సందేశాలను ధ్యానిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మొట్టమొదటిగా వినయముతో విధేయత. దేవుడు యోసేపు గారికి తన యొక్క ప్రణాళికను తెలియచేసినప్పుడు పునీత యోసేపు గారు సందేహించకుండా దేవుని ఆజ్ఞలను పాటించారు. మరియమ్మను తన ఇంటికి తీసుకువెళ్ళడం, చిన్నారి బాలయేసును రక్షించడం, ఇవన్నీ కూడా సులభమైనటువంటి పనులు కావు. కానీ యోసేపు గారు దేవుని చిత్తాన్ని అంగీకరించారు, విధేయతతో పాటించారు. రెండవదిగా నిశ్శబ్దముతో విశ్వాసము. పునీత యోసేపు గారు ఎక్కువగా మరియు గొప్పగా ఎక్కడా మాట్లాడలేదు, కానీ తన యొక్క జీవితము సంపూర్ణముగా దేవునిపై విశ్వాసముతో నిండి ఉంది. మరి ముఖ్యముగా ప్రమాదములు, కష్టములు, సమస్యలు వచ్చినప్పుడు దేవునిపైన సంపూర్ణమైనటువంటి నమ్మకముతో జీవించారు. మూడవదిగా బాధ్యత మరియు రక్షణ. పునీత యోసేపు గారు తన యొక్క కుటుంబాన్ని కాపాడారు. మరి ముఖ్యంగా ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే స్పందించారు. పునీత యోసేపు గారు యేసు ప్రభువును మరియు మరియమ్మను రక్షించడానికై తన యొక్క జీవితాన్నే అంకితం చేశారు. కావున ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటంలోను, దేవుని చిత్తానికి విధేయులమై జీవిస్తూ ఉన్నామా? అదేవిధంగా కష్టములు, సమస్యలు, ప్రమాదాలు ఎదురైనప్పుడు దేవునిపైన సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి జీవిస్తూ ఉన్నామా? మరి ముఖ్యముగా దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాన్ని, అదే విధముగా బాధ్యతలను నిజాయితీగా నెరవేరుస్తూ ఉన్నామా? ఈరోజు మనందరం కూడా పునీత యోసేపు గారి పండుగను జరుపుకుంటున్నటువంటి ఈ తరుణములో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంలో మనము ప్రార్థన చేద్దాం. అదే విధముగా మన యొక్క కుటుంబాలను, మనకిచ్చినటువంటి బాధ్యతలను, కర్తవ్యాలను నిజాయితీగా నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని వేడుకుందాం. మరి ముఖ్యంగా మన యొక్క కష్టములు, సమస్యలు, ప్రమాదములు ఎదురైనప్పుడు దేవునిపైన సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండే విధముగా పునీత యోసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాన్ని వేడుకుంటూ, ఆయన ప్రార్థనల సహాయంతో మనందరం కూడా పునీత యోసేపు గారి వలె నీతిమంతులుగా, ఉత్తములుగా జీవించడానికి ప్రయత్నం చేసుకుందాం. ఈ విధంగా జీవిస్తూ మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.